హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో అప్పుడు నేను పెట్టిన ఏ వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అన్నమాట. సో యాక్చువల్లీ ఈరోజు నేను మీకు ఒక కొత్తది చూపిద్దాం అనుకుంటున్నాను. నేనేం యూజ్ చేస్తున్నానని యాపిల్ సైడర్ వినిగర్ యూజ్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 1 టేబుల్ స్పూన్ యూజ్ చేసి వాటర్లో కలుపుకొని తాగేయాలి. ఇది అంతకుముందు నేను బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మన బాడీలో వాటర్ కంటెంట్ ఎప్పుడైతే సడన్గా డ్రాప్ అయిపోతుందో, నేను ఏదైతే వెయిట్ లాస్ అయ్యానో 8 kgs 10 kgs నేను ఏదైతే వెయిట్ లాస్ అయ్యానో, సో అది అంతవరకు ఈజీగా అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నేను ఏదైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నానో అది కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అంటే త్వరగా మనం వెయిట్ లాస్ జరగం. సో అలాంటప్పుడు ఎలా చేస్తే, ఏ వేలో చేస్తే వెయిట్ లాస్ అవుతుంది అని ఆలోచించుకుంటున్నప్పుడు నాకు ఈ యాపిల్ సైడర్ వినిగర్ అనేది ఇది చాలా యూజ్ అవుతుందండి. హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, ఫేస్ మీద ఏమన్నా పింపుల్స్ ఉన్నా అవి పోతాయి. ఫేస్ ప్యాక్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాపిల్ సైడర్ వినిగర్ ఇదివరకు చాలామంది ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. రీసెంట్ వీడియోస్లో నేను చాలా తక్కువ చూస్తున్నాను అనమాట దీన్ని యూజ్ చేయటం. బట్ ఇదైతే హెల్త్కి చాలా మంచిది. సలాడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎంత ఘాటు ఉంటుందంటే ఒక నిమ్మకాయ, ఒక 10 లెమన్స్ ఒక్కసారి పిండుకొని మనం వాటర్ లేకుండా అంతే తాగేస్తే ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా ఉంటుంది. సో అందుకే 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 కప్ ఆఫ్ వాటర్లో దాన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగాలి. దాని మీద డిస్క్రిప్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మనం ఫుడ్ తీసుకునే ముందు తాగొచ్చు అనమాట. సో అంతసార్లు అవసరం లేదు, అన్నిసార్లు నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ చేసే టైంలో కూడా నైట్ 1 కప్ తీసేసుకొని తాగేసేయచ్చు. బట్ నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్ ఒక్కసారే తాగుతున్నాను. అంత హెవీగా తాగాల్సిన పని లేదనమాట. సో మార్నింగ్ ఒకసారి తాగితే సరిపోతుంది. అది తాగిన ఒక 1 అవర్కి నేను ఇలా జీరా వాటర్ తాగుతున్నాను. జీరా వాటర్ నాకు చాలా బాగా పడిందండి. యాక్చువల్లీ పొట్టలో ఏదన్నా ఇబ్బందిగా అనిపించినా, లేదు ఆకలిగా అనిపించినా మార్నింగ్ టైము ఇలా వాటర్ తీసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పోతాయి, త్వరగా ఆకలి అనిపించదు. అందుకని చెప్పి నేను గట్కి కూడా చాలా హెల్దీ అండ్ లోపల ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా సరే తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నేను డెఫినెట్గా ఇవి తాగుతున్నాను. నేను జీరా వాటర్ ఆర్ సినమిన్ వాటర్ అని చెప్పాను కదా లాస్ట్ టైం. సో అవి యూస్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజు. అలాగే ఈరోజు కొంచెం జీరా అండ్ కొంచెం జింజర్, ఇవి 2 వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెంగా ఒక 1/2 అవర్లో కంప్లీట్ చేస్తున్నాను నేను. అండ్ నేను లాస్ట్ టైం మీకు ఒక సజెషన్ చేశాను. మీకు వాటర్ డైలీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎట్లా తాగాలి ఏంటి అని లెక్క పెట్టుకోండి. మీరు తాగుతున్నారా లేదో మీకు తెలుస్తుంది అని ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఒక ఐడియా ఇచ్చాను. నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేస్తే తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఇలా 4 బాటిల్స్ ఇట్లా పట్టుకొని ఉంచుతాను అనమాట. వాటర్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అట్లా కంప్లీట్ చేస్తూ ఉంటాను. అంతేగాని ఒకే బాటిల్ని కంటిన్యూస్గా నేను ఇప్పుడు 1 బాటిల్ తాగాను, నెక్స్ట్ 2 బాటిల్స్ తాగుతాను అలా కాకుండా ఇప్పుడు 4 బాటిల్స్ వాటర్ పట్టుకొని అందులో ఒక్కొక్కటి డే మొత్తం కంప్లీట్ చేస్తాను. డే మొత్తంలో ఆ 4 బాటిల్స్ ఆఫ్ వాటర్ నేను కంప్లీట్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ ఈరోజు డిన్నర్ వచ్చేసి ఓట్స్ అండ్ మిల్క్, దాంట్లో కొంచెం సీడ్స్ వేసాను అండ్ కొంచెం స్వీట్నర్స్కి యాడ్ చేశాను అనమాట. పొమోగ్రానైట్ యాడ్ చేశాను. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఓట్స్ అనేది మన బాడీలో వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మార్నింగ్ టైం ఫైబర్ కంటెంట్ ఉన్నది ఎక్కువ తినాలంటారు కాబట్టి సో ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో
వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే, హెల్త్ని మెయింటైన్ చేయాలి, హెల్తీగా మెయింటైన్ చేయాలి బాడీని అని అనుకున్న వాళ్ళైనా సరే మార్నింగ్ ఓట్స్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనకి చాలా మంచిది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఓట్స్ ఇడ్లీ వేస్తున్నారు, ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా, ఇట్లా చాలా టైప్స్ చేసుకుంటున్నారు. చాలామంది అంత లాంగ్ ప్రాసెస్ చెయ్యలేదు అని అనుకున్నప్పుడు ఇలా షార్ట్ టర్మ్ త్వరగా అయిపోతుందండి. బాగా హీట్ చేసిన మిల్క్లో ఓట్స్ ఒక 2-3 స్పూన్స్ వేసేసి ఒక 5 to 10 minutes నానబెట్టేశారనుకోండి, అవి బాగా గట్టిగా అయిపోతాయి. ఏం చేస్తారంటే చాలా స్మూత్గా తినటానికి ఈజీగా వచ్చేంత మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేనేం చేశానంటే నాకు ఎక్కువ నేను షుగరు ఇట్లాంటి యాడ్ చేసుకోను కాబట్టి పొమోగ్రానైట్ సీడ్స్ వేసుకున్నాను అండ్ ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ వేసాను. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మార్నింగ్ ఇలా తీసుకుంటే కనుక హెయిర్కి, స్కిన్కి, మన బాడీకి అన్నిటికీ చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే చియా సీడ్స్ అండ్ 2 లెమన్ ఇవి డైలీ ఒక రోజు మొత్తంలో ఒక 24 hours మీరు ఎప్పుడైనా తాగొచ్చు అని నేను విడిగా పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగ వాటర్ ఏం చేస్తానంటే ఒక 2 to 3 స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసేసి లెమన్ స్లైసెస్ దాంట్లో వేసేసి అది డైలీ కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే చియా సీడ్స్ మన హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి, హెల్త్కి కూడా, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. యాక్చువల్లీ ఇంతకుముందు నేను జిమ్కి తీసుకెళ్ళేదాన్ని. ఆ జిమ్కి అట్లా ఎక్కువ తాగలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో ఇలా డే మొత్తంలో ఆ 1 liter బాటిల్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని నేను అట్లా ముందుగానే మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మాది వచ్చేసి షోల్డర్ వర్కౌట్స్. మరీ అంత హెవీగా చేయలేదు, అలాగని వెయిట్స్ లేకుండా కూడా ఏం చేయలేదు, నార్మల్గా చేసాం వర్కౌట్స్. యాక్చువల్లీ ఈరోజు ఎప్పుడు చెప్పే టిప్పే చెప్తున్నాను. నన్ను ఒక సిస్టర్ కామెంట్ రూపంలో అడిగారు, సిస్టర్ మీరు చాలా చేంజ్ అయ్యారు, చాలా తగ్గారు, టిప్స్ చెప్పండి అని అడిగారు. యాక్చువల్లీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో అండ్ ఫుడ్ ఐటమ్స్, జిమ్ కంప్లీట్గా వీడియో తీసి పెట్టేస్తున్నాను నేను. అందులో ఇంకా సపరేట్గా టిప్స్ ఏం లేదండి. నేను ఏమైతే చేస్తున్నానో అదే వీడియో తీసి పెడుతున్నాను. సో అది కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను, నేను ఎట్లా ఫాలో అవుతున్నాను, నా వెయిట్ లాస్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సిస్టర్. అప్పుడు నేను చెప్పే టిప్స్ కూడా కాదు కదా, నా వీడియోస్ చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నాను, నేను ఇది తిన్నాను, ఈరోజు ఈ వర్కౌట్స్ చేశాను, సో నేను ఇంత క్యాలరీస్ ఫుడ్ తింటున్నాను, ఈవినింగ్ టైం నేను ఈ టైం కల్లా తినేస్తాను అని చెప్పి నేను కంప్లీట్గా వీడియోస్ తీసి పెడుతున్నాను. సో నేను ఏమైతే ఫాలో అవుతున్నానో అవి ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇంకొక కామెంట్ ఏం చేశారంటే ఇంకొక సిస్టరు, నేను జిమ్కి వెళ్తేనే తగ్గాల, ఇంట్లో వర్కౌట్స్ చేస్తే తగ్గరా, మీరు చెప్పే డైట్ ఫాలో అవుతూ ఇంట్లో వర్కౌట్స్ చేస్తే తగ్గుతామా లేదా అని అడిగారు. జిమ్కి వెళ్ళాల్సిన పని ఏం లేదు సిస్టర్. యాక్చువల్లీ మనం ఇంట్లో ఉండి కూడా ప్రాపర్ వేరియేషన్స్ చేస్తూ మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. జిమ్కి వెళ్ళాలని ఏం లేదు, బట్ ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల మీ బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఇప్పుడు అంతంత వెయిట్స్ మనం ఇంట్లో కొనుక్కొని పెట్టుకోలేం కదా. ఇప్పుడు 15 kg డంబెల్ ఉంది, చాలా కాస్ట్ ఉంటుంది. సో అలాగా 20 kg డంబెల్, 25 kg ఇవన్నీ ఒక అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం అలవాటు అయ్యేదాకా, వెయిట్ లాస్ అయ్యేదాకా మనం జిమ్కి వెళ్ళాలని చెప్పి నేను అనుకొని స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే బాడీలో వెయిట్ పెరిగిపోతుంది కానీ వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఏం లేదనిపించింది. అందుకే నేను జిమ్ అయితే జాయిన్ అయ్యాను. మీరు ఇంట్లో ఉండి కూడా వర్కౌట్స్ చేసుకుంటూ తగ్గొచ్చు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. బట్ డైట్ మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి, మీరు వెయిట్ లాస్ అవుతారు ఇంట్లో ఉండి కూడా. అండ్ నేను ఇంకో సజెషన్ ఏంటంటే నైట్ టైం ఏం చేయటం వల్ల మనం ఎక్కువ వెయిట్ లాస్ అవుతామంటే ఎర్లీగా తినేయటం వల్ల. అంటే నేనైతే ఎగ్జాక్ట్గా 6 to 7 లోపు తినేస్తాను.
అంటే 6 to 7 లోపు అంటే ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోవాలి. అంతేగాని మనం 6కో 7కో స్టార్ట్ చేద్దాం, 7కి స్టార్ట్ చేసి 7:30 దాకా తిందాం అంటే కాదు. ఏది తిన్నా 6 to 7 లోపు తినేస్తే అది ఏంటంటే డైజెషన్ అయ్యి మనం పడుకునే టైంకి కొంచెం హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. మనం త్వరగా తినటం వల్ల కొంచెం యాక్టివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే లేట్గా తిని త్వరగా అంటే లేట్గా తిన్న వెంటనే పడుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే మీకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది, ఆకలి వేస్తుంది. ఫస్ట్ లేచిన వెంటనే ఆ ఆకలి అనేది మనం లేట్గా తిని పడుకోవటం వల్లే అనిపిస్తుంది. అండ్ వెయిట్ గెయిన్ అవుతాము, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం తిన్న తర్వాత వాటర్ కంటెంట్ కడుపులో ఉంటేనే కదా అది డైజెషన్ బాగా అయ్యి కొంచెం మనం వెయిట్ లాస్ అవుతాము. సో అందుకని ఎర్లీగా తినటం బెటర్. నైట్ టైం మనం చేసే పని వల్లే మన రోజంతా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎర్లీగా తినాలి అండ్ ఎర్లీగా పడుకోవాలి. మీరు ఎంత ఎర్లీగా తిని ఎర్లీగా పడుకుంటే మీ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ మెయింటెనెన్స్ అనేది మీకు అంత బాగా కంట్రోల్లో ఉంటుంది. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. అది మదర్ అన్న అవ్వచ్చు, లేదు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేదు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే నా టిప్స్ని ఫాలో అవ్వచ్చు, నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఈరోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత ఒక 4-5కి ఇలా స్నాక్స్ తీసుకొని గ్రీన్ టీ తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే ఆకలి త్వరగా అయ్యేదు. అంతేకాని గ్రీన్ టీ ఒక్కటే తాగటం వల్ల వెయిట్ లాస్ ఏం అయిపోము. వీటన్నిటితో పాటు అది కూడా తీసుకుంటే కొంచెం వెయిట్ లాస్ అనేది త్వరగా అనేది వెయిట్ లాస్ అవుతాము.